ఓం నమః శివాయ. ఆధ్యాత్మిక సంతృప్తి, ఆత్మసంతృప్తి, మానసిక ప్రశాంతత కోసం ఎందరో భక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసి శివయ్యను దర్శించుకుంటున్నారు. ఈ మోక్షభూమిలో శివయ్యను మనసారా సేవించి అభాగ్యులను ఆదుకుంటూ అనంతమైన పుణ్యఫలాలు పొందుతున్నారు. శేరిలింగంపల్లి వాస్తవ్యులైన టి. అచ్యుతరాం గారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. శివనామస్మరణ చేస్తూ గంగాధరునికి జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు శివయ్యను పూలదండతో, రుద్రాక్షమాలతో అలంకరించి స్వామివారికి బొట్టు పెట్టారు. మహిమాన్వితునికి నీరాజనం సమర్పించగా అర్చకులు భక్తులను శఠగోపంతో దీవించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆలయంలో ఇచ్చిన పసుపు రాసిన ఇటుకలను నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లి వారి చేతులతో అందించి శివానుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించిన సేవామూర్తి టి. అచ్యుతరాం గారు వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ వారి భార్య కీర్తిశేషులు జయప్రద గారి జ్ఞాపకార్థం శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. భార్య జ్ఞాపకార్థం అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి అచ్యుతరాం గారి కుటుంబంపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నేను చందానగర్ కూడా కాలనీ నుంచి వచ్చాను. ఇది మొదటిసారి నేను చూడటం. ఇంత బాగా అరేంజ్మెంట్ చేశారు. ఇంకా కొంతమంది వచ్చి హెల్ప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. గుడి కూడా చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా దీని తర్వాత గోశాల ఇటు నిర్మాణం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఏమీ తెలియకుండా ఎవరిని గుర్తుపట్టలేకుండా ఉన్న జనాలు వచ్చినప్పుడు వాళ్ళ చేత మంచిగా పనులు చేయిస్తూ వాళ్ళకి పాత జ్ఞాపకాలు వచ్చేటట్లు చేయగలుగుతున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.